అలాగే ఈ రోజున ఈ యొక్క సచివాలయ భవనం ప్రారంభోత్సవంతో పాటు అంబేద్కర్ నగర్ మరియు అరుంధతి కాలనీ మంచినీటి పైపు నీరు విస్తున్నదని అంచనా 21,40,000తో మరి శంకుస్థాపన కూడా జరుపుకోవడం జరిగింది. మరి ఆ పని కూడా ప్రారంభించి ఇదే విధంగా మరి ఇదే ప్రాంతంలో ఒక 4 రోజుల లోపు ఒక పెద్ద సభ పెట్టి హృదయపూర్వక నమస్కారం. 150వ జయంతి సందర్భంగా, మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పోయిన సంవత్సరం తూర్పుగోదావరి జిల్లా అరపాలో ఈ గ్రామీణ లేక వార్డు సచివాలయ వ్యవస్థకి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు. గాంధీ గారి కన్నా కలలు గ్రామ స్వరాజ్యం, ప్రజల వద్దకే పరిపాలన, ప్రభుత్వ వికేంద్రీకరణ, అలాగే గ్రామాలలో ప్రజల దగ్గరికే పరిపాలన ఉండాలా. వార్డులు కానీ లేకపోతే గ్రామాలు తమ స్వరాజ్యం అంటే సొంతగా తమను పరిపాలించుకోవాలనేది గాంధీ గారి యొక్క అలా దాన్ని సాకారం చేస్తూ పాదయాత్రలో ప్రజల సమస్యలు విని ఎలా సమస్యల్ని పరిష్కరించవచ్చు, అసలు ప్రజల దగ్గరికి ప్రభుత్వాన్ని ఎట్లా తీసుకువెళ్ళచ్చు, ప్రజలు ప్రభుత్వం దగ్గర రావడం కాదు, ప్రభుత్వమే ప్రజల దగ్గరికి ఎలా వెళ్ళాలి అన్న ఆలోచన మీద వచ్చినటువంటిదే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ. అందులో భాగంగానే 150వ జయంతి సందర్భంగా పోయినసారి మనం లాంచ్ చేసాం కార్యక్రమం. ఇది గాంధీ గారి 151వ జయంతి. ఇందులో భాగంగానే అప్పుడు మనం స్టార్ట్ చేసినటువంటి సెక్రటరియట్ బిల్డింగ్ని మనం ఓపెన్ చేసుకుంటున్నాం. ఈ వ్యవస్థ ఎంత పటిష్టంగా పనిచేస్తుంది అనే దానికి ఉదాహరణ పోయిన సంవత్సరం మొత్తం మీద రాష్ట్రం మీద అన్ని సచివాలయాలకి, వార్డు సచివాలయాలు కావచ్చు, గ్రామ సచివాలయాలు కావచ్చు, 1 కోటి సమస్యలు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 1 కోటి. ఈ కోటి సమస్యల్లో ఈ వ్యవస్థ 95 లక్షల సమస్యల్ని పరిష్కరించింది. ఎంత? 95 లక్షలు. 95% సమస్యలు పరిష్కరించబడ్డాయి. మిగతా 5% కూడా వాటికి సమాధానం చెప్పబడింది. ఏమవుద్ది, ఏంటి, ఎలా అవుతుంది, ఏంటి అనేది. చాలా మంది నేను ఇప్పుడు గమనిస్తున్నాను, నాయకులు అలాగే చాలా మంది కూడా మాకు ఈ పని అవ్వట్లేదండి, ఇదండి అని వస్తున్నారు. కానీ మీ అందరికి ఒకటే నా విన్నపం, మీ సమస్యకి సంబంధించిన మూలాలు కానీ ఆ సమస్య కానీ మీ సెక్రటరియట్లోనే తెలుస్తుంది. మీరు ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యే అయిన నా దగ్గరికి వచ్చినా నేను ఎవరిని కనుక్కోవాలా? మీ సెక్రటరియట్, మీ ఇంటి దగ్గర ఉన్న సెక్రటరియట్లో అక్కడ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగిని కానీ వాలంటీర్ని కానీ కనుక్కోవాలా.
అలానా సుబ్బారావు గారు ఈ సమస్య మీద వచ్చారు. ఎందుకని అంటే వాళ్ళు వెంటనే చెప్తారు, ఇట్లా ఉందండి, ఇట్లా ఉందండి, ఇట్లా ఉందండి అని. ఎవరైనా సరే, మినిస్టర్తో సహా ఎవరైనా సరే, మీ సమస్య ఎక్కడ ఉంటుంది, మీకు ఏది కావాలో, మీకు కావాల్సిన సమాచారం ఎక్కడ ఉంటుంది, మీ సెక్రటరియట్లోనే ఉంటుంది. అంత గొప్ప వ్యవస్థ. కాబట్టి అందరూ వేణుల ఊడుతున్నారు, చాలా బాగుంది ఈ వ్యవస్థ అని. ఎందుకంటే మనం కరోనా కాలంలో చూసాం, వాలంటీర్లు దాదాపుగా 6 సార్లు సర్వే చేశారు. గవర్నమెంట్ కార్యక్రమాలు చక్కగా గడప గడపకి తీసుకొచ్చి ఇవ్వగలిగారు. అలాగే సెక్రటరియట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేయబట్టే 1 కోటి సమస్యలకు గాను 95 లక్షల సమస్యలు పరిష్కరించబడ్డాయి. కాబట్టి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి సెక్రటరియట్ ఎంప్లాయీస్ కానీ వాలంటీర్స్ కానీ ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారో మనం ఈజీగా చెప్పొచ్చు. దానికి గుర్తుగానే మనం మొట్టమొదటి ఈ వ్యవస్థ ఏర్పడినటువంటి మొట్టమొదటి సంవత్సరాన్ని గాంధీ గారి జయంతి రోజున ఈ విధంగా మనం జరుపుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు, జగన్ గారు ముందే చెప్పారు, ప్రభుత్వం యొక్క అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏ కార్యక్రమం అయినా సరే కులాలకి, మతాలకి, పార్టీలకి, ప్రాంతాలకి అతీతంగా లబ్ధిదారుల ఎంపిక కానీ, లబ్ధిదారుల దగ్గరికి కానీ, లేకపోతే ప్రజల దగ్గరికి కానీ ప్రభుత్వం యొక్క సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ వ్యవస్థలో 543 సేవలు దాదాపుగా మీ చెంతనం. ఎవరండి? కాబట్టి ఈ వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం మీ దగ్గర రావడం. మీరు తలుపు తడితే ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అందులో భాగమే ఈ వాలంటీర్ వ్యవస్థ, ఈ సచివాలయ వ్యవస్థ, ఇదంతా కూడా. కాబట్టి మరొకసారి ఈ వ్యవస్థలో భాగమైనటువంటి వాలంటీర్లకి, సెక్రటరియట్ ఎంప్లాయీస్ కి, నందిగామ నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇదే స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద నమ్మకంతో మీరు ప్రజలకి సేవలు అందజేయాలని మీ మీద పెట్టుకున్న నమ్మకం వ్యవస్థని రూపుదిద్దడం, అందులో భాగంగా మీరు ఆయన ఇచ్చిన స్ఫూర్తితో చక్కగా పనిచేయడం, ఇవన్నీ ఉదాహరణలు. ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని మనస్ఫూర్తిగా మళ్ళా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. మీకు నేను ఈ వ్యవస్థ ఎంత గొప్పదని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్పాను. మళ్ళా ఇవాళ కాక నిన్న పేపర్లో కూడా వచ్చింది. దాదాపుగా 7,000 మందిని జూనియర్ లైన్మెన్స్ ని తీసుకోవడం వల్ల అనవసరమైన కరెంటు పోకుండా దాదాపుగా 33% మనం సేవ్ చేయగలిగాం. అంటే ఎలా పనిచేస్తున్నారు ఎంప్లాయీస్, పిల్లలు చక్కగా పనిచేస్తున్నారు. వీళ్ళకి జాబ్స్ కూడా ఎలా వచ్చినాయి? ఏదన్నా ప్రాతిపాదిక మీద వచ్చినాయా? కాదు, మెరిట్ ప్రాతిపాదికగా ఆ 1,30,000 ఒక్క ఎగ్జామ్ పెట్టడం, వెంటనే ఇవ్వడం, అదే స్ఫూర్తితో పిల్లలు పనిచేస్తున్నారు. మా రాష్ట్రం, మా సెక్రటరియట్ మా మీద ముఖ్యమంత్రి గారి నమ్మకం ఉంచుకున్నారు. మేము ఖచ్చితంగా బాగా పనిచేయాలా, బాగా పనిచేసినప్పుడే ప్రభుత్వానికి మాకు మంచి పేరు వస్తాయి అని భావించే ప్రతి ఎంప్లాయీ పనిచేస్తున్నారు. ఇదే స్ఫూర్తితో మీరు పనిచేయాలి. ఈ స్ఫూర్తిని విడనాడొద్దు. వచ్చే సంవత్సరానికల్లా మీరు రెగ్యులర్ ఎంప్లాయీస్ అవుతారు. మీకు ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి బెనిఫిట్ వస్తుంది. మీ శాలరీస్ పెరుగుతాయి, మీకు ప్రభుత్వం తరఫున రావాల్సిన ప్రతి బెనిఫిట్ వస్తుంది. ఇంతకు మించి మీరు సేవా దృక్పథంతో ముందుకు వెళితే జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద ఏ నమ్మకంతో అయితే ఉంచి ఈ వ్యవస్థని రూపొందించారో దీనికి స్ఫూర్తి గాంధీ గారు. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ మనం సఫలీకృతం చేయగలం. ఇప్పటికే మనం సఫలీకృతం చేశాం. రానున్న రోజుల్లో మరింత మెరుగ్గా సేవల్ని అందచేయగలం. ఎందుకంటే 15,000 ఉన్నాయి దాదాపుగా సెక్రటరియట్లు. దాదాపుగా అన్నిటికీ మౌలిక సదుపాయాలు సమకూర్చడం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో ప్రజల దగ్గరికి, ప్రజలు ఏం ఆశించి ప్రభుత్వం దగ్గరికి వస్తారో అవన్నీ మనం వాళ్ళ చెంతనే చేర్చగలం. కాబట్టి అందరికీ నా విన్నపం ఏంటంటే, ఎమ్మెల్యే దగ్గరికి వస్తే పని అవుద్ది, ఆయన దగ్గరికి వస్తే పని అవుద్ది, ఇంకోళ్ళ దగ్గరికి వస్తే పని అవుద్ది అనేది అన్నా కూడా
మన వాలంటీరు మన సెక్రటరీ దగ్గరికి వెళ్తే ఖచ్చితమైన సమాధానం మీకు దొరుకుద్ది. సమాధానం దొరకని రోజున మీరు ఎవరినైనా కలవచ్చు. సమాధానం చెప్తారు, ఇది ఇట్లా ఉంది, ఈ సమస్య ఇది, ఈ పరిష్కారం ఇది. ఎందుకంటే కొన్ని సమస్యలు ఇప్పటికే మన దగ్గరికి వస్తున్నాయి. పిల్లలకి ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, పేర్లు డిలీట్ చేయడం, ఇలాంటి సమస్యలు వస్తున్నాయి కదా. వీటన్నిటికీ కూడా సమాధానం వస్తుంది. ఇప్పుడు మనం ఒక రోజులోనే కార్డు ఇస్తున్నాం, 10 రోజుల్లోనే పెన్షన్స్ ఇస్తున్నాం. ఆపుతున్నాం ఎక్కడన్నా, టకా చేసేస్తున్నాం. రానున్న రోజులు ఇంకా క్లారిటీ వస్తుంది. కాబట్టి ఈ వ్యవస్థని మీ మీద నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించడం జరిగింది. దీన్ని నిలబెట్టుకుంటున్నారు. ఇదే ఉద్దేశంతో ముందుకు వెళ్ళాలని, ప్రజలకి మరింత సేవలు, మెరుగైన సేవలు అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, కరోనా కాలంలో ప్రభుత్వం ఏ విధంగా ఎన్ని రకాలుగా ఆదుకుంది అనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న మేధావులంతా చెప్పేది ఏంటంటే, ప్రజల కొనుగోలు శక్తి పెరగాలంటే ప్రజలకి మనీ ట్రాన్స్ఫర్ చేయాలని. గొప్ప వాళ్ళంతా, ఆర్థికవేత్తలంతా చెబుతుంది అదే. గత సంవత్సరంగా మన ప్రభుత్వం ఏం చేసిందో కూడా మీ అందరికీ తెలుసు. మహిళలకు కానీ, రైతులకు కానీ, విద్యార్థులకు కానీ మనం ఒక రకంగా జాగ్రత్తగా ఎదుర్కోగలిగాం. అలాగే భారతదేశంలో మనం టెస్టుల్లో కానీ, వైద్య సేవల్లో కానీ చాలా ముందున్నాం. దీని అందరికీ మీ అందరి సహకారం ఉంది. 6 సార్లు సర్వే చేశారు. జలుబు, దగ్గు, జ్వరం ఉంటే చెప్పారు. వాళ్ళకి టెస్టులు చేయగలిగాం, ట్రేస్ అవుట్ చేయగలిగాం, బాగా చేయగలిగాం. కాబట్టి మరొకసారి ఈ వ్యవస్థలో భాగమైన మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఇదే విధమైన స్ఫూర్తి కొనసాగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శేషం కోటేశ్వరి ఆడుతున్నారు, వాళ్ళే రావాలి. నాగలక్ష్మి అలాగే ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లై చేస్తున్నారండి. మోహన్ రావు, పెట్టేటి మోహన్ రావు, పెట్టేటి యశోద అమ్మ 8:30 ఇక్కడ అప్లై చేస్తున్నారు. ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ అయిన ఇవ్వడం జరుగుతుంది. మీ అందరూ కూడా ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు ఆయన చేసే సేవలో భాగంగా నేను కూడా ఏదైనా చేస్తే బాగుంటుంది. లాభాపేక్ష లేకుండా చాలా ప్రతిష్టాత్మకంగా బిల్డింగ్స్ కట్టించారు. చాలా మందికి మీకు తెలిసే ఉండొచ్చు. ఇందులో లాభాపేక్ష కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో అనే దాన్ని అర్థం చేసుకుని మన వ్యవహారంలో లాభాపేక్ష మంచిగా కట్టాలా, మన సచివాలయం మనకు ఒక ఫలమానికంగా ఉండాలా, మన ఏరియాకి సేవల్లోనే కాదు ఉండటానికి కానీ ఏ విధంగా చూసినా సరే అని ప్రతి వాళ్ళందరూ అలాగే కడుతున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నమ్మకంతో. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అది కూడా మనకి సహకారం కావు. ఇప్పుడు మనకి ఇది శంకుస్థాపన చేసినప్పుడు దాస్ గారు ఉన్నారు. ఇక్కడ కట్టేటప్పుడు కానీ ఎన్నో బాధలు పడి మొత్తాన్ని మీరు ఒక స్థాయి తీసుకొచ్చారు. ఇప్పుడు వారిని ముగింపు పలుకులు పలికి సభను ముగించవలసిన కోరుతున్నారు. కొత్త వ్యవస్థ మాత్రం గాంధీ గారు పుట్టిన సందర్భంగా పోయిన సంవత్సరం సచివాలయ వ్యవస్థని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు.
సంవత్సరం తిరగకుండానే సచివాలయం అది 40 లక్షలు అయితే ఆయనకి 20 లక్షలు కూడా రాలా వ్యవహార గారికి. సొంత ఇల్లు ఎలా కట్టుకున్నారో అలా నిర్మించారు. మీరందరూ ప్రత్యక్షంగా చూశారు. కనుక నష్టమైన లాభమైన మంచిగా కట్టారు. సంవత్సరంలోనే శ్రీకారం చుట్టారు. ఇది పెడతానికి శంకుస్థాపన అప్పుడు ఇదే అర్జునులు కొంతమంది ఇక్కడున్న అంబేద్కర్ అపోజ్ చేశారు. కానీ ఇవాళ 700 సర్వీసులు ఇదే గ్రామ సచివాలయం నుంచి సర్వీస్ చేస్తారు. ఇక్కడ వాళ్ళకే ఎక్కడ వాళ్ళకి కదా అరుంధతి కాలనీ అంబేద్కర్ కాలనీ వాళ్ళకి అప్పుడు కట్టు ఉంది. ఇంకా వేరే సచివాలయం కూడా ఉంది. కనుక ఇక్కడ ఉన్న ప్రజలందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇక్కడున్న ప్రజలే కాదు, నియోజకవర్గంలో ఉన్న ప్రజలు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మన ఎమ్మెల్యే గారికి పదవనే వస్తే అందరూ పూజలు చేశారు. చర్చిల్లో పూజలు చేశారు, మసీదుల్లో చేశారు, టెంపుల్లో చేశారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో వ్యక్తికి వచ్చినట్టు ఫీల్ అయ్యారు. మరి అలాంటి అందరి దయ వల్ల భగవంతుడి దయ వల్ల వాళ్ళ ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు బయటకు రాలా, ఇవాళే బయటకు వచ్చారు. ఇంట్లో ఉంటూ కేవలం ఈ బిల్డింగ్స్ ఓపెన్ చేయడం కోసం ఈ మన పుట్టినరోజు సందర్భంగా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు సార్ 8:30కు బయట. కనుక భగవంతుడు ఆరోగ్యాలు ఇచ్చినందుకు డాక్టర్ గారికి అందరికీ పబ్లిక్ లో అందరూ మన డాక్టర్ గారు ఒక అన్నగారు ఒక తమ్ముడు గారు ఆ విధంగా అందరూ కొలిసినందుకు అందరూ పూజల వల్ల డాక్టర్ గారు వచ్చినందుకు అభినందనలు తెలియజేస్తున్నాం. డ్రైనేజీ వ్యవస్థ ఒకటి మీ ఊళ్ళో సక్రంగా లేదు. మంచినీళ్ళు ఈ 2 ప్రోగ్రామ్స్ 6,15,00,000 డ్రైనేజీకి వచ్చింది. ఓన్లీ కంచెలకే 6,15,00,000 రూపాయలు వచ్చింది. పొద్దున ఇందాకే కాంట్రాక్టర్ గారితో మాట్లాడుతున్నారు. ఎవరో తెలియదు నా ఉండగా నువ్వు చేస్తావా 6,15,00,000 అని కూడా అడిగారు. కాంట్రాక్టర్ అమ్మో అంతా అయితే కొద్ది రోజుల్లో కాంట్రాక్టర్ అనేది బయటకు వస్తారు, చేస్తారు డ్రైనేజీ వ్యవస్థ ఊరు మొత్తం 6,15,00,000. అది కాకుండా అరుంధతి కాలనీకి వాటర్ సప్లై సరిగ్గా రావట్లే చివరి వరకు. అంబేద్కర్ కాలనీ కూడా అట్లా. ఇప్పుడు దానికి ఒక 10 లక్షలు, దీనికి ఒక 10 లక్షలు, 20 లక్షల చిల్లరతో పెట్టారు. ఇప్పుడు సార్ అక్కడ శిలాపాలకం వేశారు. దానికి శంకుస్థాపనకు ఇది కూడా ఉంది. అది కూడా ఓపెన్ చేస్తారు కొబ్బరికాయ కొట్టి. అది కూడా 10-20 రోజుల్లో 4 రోజులకు పని అయిపోతుంది. వాటర్ సమస్య వస్తుంది. అయితే ఇప్పుడు కొంతమంది వాటర్ అంటలేదు అంటున్నారు. ఇప్పుడు ఫుల్గా ఏరుంది అక్కడ. సరిగా ఫుల్ ఏరు ఉన్నప్పుడు వాటర్ అంతా అందరిపోతాయి. కొద్ది రోజుల్లో ఆ సమస్య కూడా తీరిపోతాయి. మరి మన ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఈ వాటర్ సమస్య డ్రైనేజీ ప్రతి ఇంటికి డ్రైనేజ్ వస్తుంది. ఈ 6,15,00,000 పంచకచర్ల ప్రతి ఇంటికి డ్రైనేజ్ వస్తుంది. కొద్ది రోజుల్లో అమౌంట్ కూడా వచ్చున్నాయి. డీఈ గారితో కూడా మాట్లాడారు ఇందాక సారు. కనుక అతి త్వరలో డ్రైనేజీ వ్యవస్థ వాటర్ ఇంకా థర్డ్ ఇంకో బిల్డింగ్ సెకండ్ బిల్డింగ్ కూడా అది కొద్ది రోజులు అవుతుంది సచివాలయం. కనుక ఇంకా మన సార్ ఇంకా 4 సంవత్సరాల నాయకత్వంలో ఈ ఊరిని బాగా డెవలప్ చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం యువ గారు అభినందన తెలియజేస్తున్నాం. అన్న నమస్తేనా అంతా మాస్క్ మయమే అంతా బా